జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి పట్టణంలో బంద్కు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు, బంద్కు పూర్తి మద్దతు ప్రకటించిన వాణిజ్య, వర్తక, చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 26 మంది వరకు మృతి చెందారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో దుకాణదారులు, చిరు వ్యాపారులు, పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తి మద్దతు ప్రకటిస్తూ బంద్ పాటించారు. బంద్ చేయని వారి షాపుల వద్దకు వచ్చి షాపులు కూడా బంద్ చేయించమని రోడ్లపై తిరుగుతూ నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ తీసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేసి అఖిలపక్షం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన గురించి సమస్త పెద్దపల్లి వ్యాపారస్తులు వారి హృదయపూర్వకంగా బంద్ పాటిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణ చర్య తీసుకోవాలని పెద్దపల్లి ప్రతి వ్యాపారస్తులు కోరుతున్నారు. దానికి మా పెద్దపల్లి వ్యాపారస్తులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మేము తెలియజేస్తున్నాము. పెద్దపల్లి పట్టణం సమస్త వ్యాపారులు బంద్ చేయడానికి కారణం గత మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద కొడుకులు హత్య చేసి పారిపోయినందుకు వారికి నిరసనగా మేము ఈ బంద్ పాటిస్తున్నాము. దీనికి కానీ కేంద్ర ప్రభుత్వం వారికి మరణదండన ఇస్తారా, లేకపోతే ఇమ్మీడియట్లీ పాకిస్తాన్కి నుండి ఎవరైతే సపోర్ట్ చేసిందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మా పెద్దపల్లి తరఫున మేము కోరుచున్నాం. పెద్దపల్లి పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగినది. ఈ బంద్కు ముఖ్య కారణం ఏంటంటే గత మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం గ్రామంలో భారత పౌరులకు దాదాపు 26 మంది భారతీయులు మరియు 2 విదేశీయులు 28 మందికి పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు పెద్దపల్లి పట్టణం లాక్డౌన్ మాదిరిగా బంద్ చేయడం జరిగినది. ఈరోజు పెద్దపల్లిలో మన కాశ్మీర్లో జరిగినటువంటి హత్యాకాండకు నిరసనగా బంద్ కాలివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్లో వ్యాపార వర్గాలు కావచ్చు, మిగతా ప్రతి ఒక్కరూ కూడా బంద్ పెట్టి ఈరోజు వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలపడం జరిగింది. దీనికి మేమంతా, ఎందుకంటే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఇందులో కులము మతము అని కాకుండా మన భారతదేశ ప్రజలుగా మనము ప్రతి ఒక్కరం కూడా దీన్ని మనము ఖండించాల్సిన అవసరం ఉంది.